మహిళలు ఇంట్లో ఉంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ వ్యాపారం చేసుకునేందుకు కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తామని, ఉపాధి మార్గాన్ని చూపిస్తామని డిజిటల్ మహిళా సింహపురి సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అన్నారు. మహిళల కోసం ఇంతటి చక్కటి డిజిటల్ ఉపాధి మార్గాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ అశ్లేషకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ అభిరుచులకు, ఇంట్రెస్ట్లకు తగినట్టు నైపుణ్యాలను తీర్చిదిద్ది వారికి ఉపాధి మార్గాన్ని చూపటమే డిజిటల్ మహిళా సంఘం లక్ష్యమన్నారు. మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీరు ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేయండి. ఈవినింగ్ టైంలో అయితే మొత్తం అన్ని తీసి మీరు అయితే చెప్పాలో ఇది షాంపూ పౌడర్ అండి. ఇది వచ్చేసి 14 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంట్లో. న్యాచురల్గా తను మొత్తం డ్రై చేసి పొడి ఇదంతా చేసి పెడతారనమాట. ఇది వచ్చేసి సున్నిపిండి. అలాగే చాలా రిజల్ట్స్ ఉంటుంది సున్నిపిండిలో. కానీ 21 ఇంగ్రీడియంట్స్ ఆర్గానిక్, మొత్తం ఆర్గానిక్. తను రా మెటీరియల్స్ తీసుకొని వచ్చి ఆర్గానిక్గా ఏ ఇన్ఫెక్షన్స్ అలా రాకుండా నీట్గా ఎండబెట్టి పొడి చేసి మొత్తం కంప్లీట్ చేస్తారన్నమాట. ఇవి కూడా సేమ్ ఆర్గానిక్ ఫేస్ ప్యాక్. ఇది వచ్చేసి పెయిన్ కాంపౌండ్. ఇవి కూడా మొత్తం కంప్లీట్ ఆర్గానిక్. దీంట్లో ఎక్కడ కూడా కెమికల్స్ ఇది కూడా హ్యాండ్ మేడ్ సోప్స్. ఈ విధంగా ఆర్గానిక్గానే తయారు చేస్తారు, ఇంట్లో ఉంటేనే తయారు చేస్తారు. ప్లాంట్స్ ప్లస్ ఇండోర్ ప్లాంట్స్ కదా, వాటికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎటువంటి తెగుళ్ళు కాకుండా ఒక 10 లీటర్స్కి 10 ml మిక్స్ చేసి స్ప్రే చేస్తే చాలా ఫ్లవరింగ్. ఇది వచ్చేసి మామూలుగా బయట ఇండివిజువల్గా హోల్సేల్గా తీసుకోవడం కాదండి. తేనె పట్టులో నుంచి ఓన్గా తను వెళ్ళి అక్కడే తేనె పట్టులో వచ్చి తీసుకొని ప్యూర్గా తీసుకొస్తాం. ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు. అంటే మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే హోల్సేలర్స్ నుంచి బల్క్గా తీసుకొని సేల్ చేయడం అలా ఉంటుంది. అలా ఏమి ఉండదు. తను ఓన్గా ఆ తేనె పట్టల దగ్గరికి వెళ్తుంది, ఆ తేనె చేత కుట్టించుకుంటుంది, వస్తుంది, అన్నీ చేసి ప్రతి క్వాలిటీ చెక్ చేసి ఓన్గా క్రియేట్ చేస్తారు. ఇందులో ఇది కూడా ఆయిల్స్ ఎలా అంటే అలా ఆయిల్స్ యూజ్ చేయరు. ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ సెవెన్ టైం అయిపోతుంది. చాలా బాగుంటాయి మన దగ్గర ప్రోడక్ట్స్. అలాగే పీపుల్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటారు. అమ్మే వాళ్ళు ఎలా చేస్తారో అలా ఉండదు. మన ఇంట్లో ఎలా చేస్తామో అలా ఉంటుంది. తాటి బెల్లం ఇవన్నీ ఏంటంటే ప్యూర్ అన్నమాట. వడియాలు మొత్తం చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ హ్యాండ్ మేడ్, మొత్తం హ్యాండ్ మేడ్. ప్రతి ఒక్కటి అమ్మాయి క్రియేటివ్ చేసుకొని హ్యాండ్ మేడ్ చేసుకొని విత్ లో బడ్జెట్తో. అంటే యాక్చువల్లీ మేకింగ్ ఛార్జెస్ కూడా అంత రావు. ఒక రకంగా చెప్పాలంటే మేకింగ్ ఛార్జెస్ మామూలుగా బయట కూలికి వెళ్తే మనకి 1000 రూపీస్ ఈజీగా ఉంటుంది.
కానీ పర్ డే అసలు ఓవరాల్గా డే అంతా ఖర్చు పెట్టినా కానీ దాంట్లో కనీసం ఒక 300 కూడా లాభం ఉండదు. అలా చేస్తారు. మొత్తం ఇవన్నీ ఓన్ హ్యాండ్ మేడ్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కంప్లీట్ బయట ఓన్గా ఫ్యాబ్రిక్ మీద డై వేసింది. ఇది కూడా ఇవన్నీ కూడా ఓన్ మెటీరియల్, రా మెటీరియల్ తీసుకొచ్చి మొత్తం ప్రింటింగ్ చేసుకుంటారు శారీస్. ఇవన్నీ ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఖాళీగా ఉండకూడదు, అది వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించాలి అనే ఒకే ఒక కారణంతో వీళ్ళే రా మెటీరియల్స్ మొత్తం తీసుకొని వచ్చి ఒక యూనిట్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ లేడీస్ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇలా స్టాల్ క్రియేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో కూడా గ్రూప్ అవ్వాలి కాబట్టి మన డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యారు. డిజిటల్స్కి చేర్చుకుంటూ ఆన్లైన్ ద్వారా ఇంప్రూవ్ అవుతుంది. సరిపోద్ది మేడం. కంప్లీట్ ఇవి వచ్చేసి కొంతమంది అమ్మాయి తను ఓన్గా క్రియేట్ చేస్తారు. ఇది జ్యువెలరీ కూడా క్లాస్ కంపల్సరీ ఉంటాయి. కంప్యూటర్ క్లాస్ ఉంటాయి. కంప్యూటర్ ఎలా కావాలి అంటే అలా చేసేసి క్యాన్వా ఎలా చేసేది, ఎలా చేసేది, వీడియోస్ ఎలా చేసేది, పోస్టింగ్ ఎలా చేసేది, అన్ని ప్రమోషన్ చేస్తాం. అది చాలా ఇన్స్టాగ్రామ్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నైటీస్ ఇప్పుడు నార్మల్గా నైటీస్ ఉంటాయి కదా, ఒక్కొక్కరు విధంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ అనేది నమస్తే అండి, నా పేరు జ్యోతి, బిజినెస్ కోచ్. మేము డిజిటల్ మహిళ అనే ప్లాట్ఫామ్ ద్వారా మన నెల్లూరు జిల్లాలో ఇంట్లో ఉంటూ ఎంత మంది బిజినెస్ చేయగలుగుతున్నారు, చాలా మంది ఎవరు చేయట్లేదండి. సో వాళ్ళకి మోటివ్ గా, సపోర్ట్ గా ఉంటూ ఆన్లైన్ లో డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఎలా బిజినెస్ చేయాలి అనేది మేము నేర్పిస్తూ మేము ఈ బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తున్నామండి. మన నెల్లూరులో మొట్టమొదటిసారి డిజిటల్ మహిళా సంఘం ఓపెనింగ్ అయింది ఈ రోజు. ఇంకా ఎవ్రీ మంత్లీ వన్స్ ఉంటుంది. మేము ఆన్లైన్ లో కూడా ప్రతి ఒక్కరు సేల్ చేస్తారండి. ప్రతి ఒక్క ఉమెన్ తన ఓన్ కాళ్ళ మీద నిలబడి సంపాదించుకొని ఒక పర్సనల్ బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, తనకంటూ ఒక సంపాదన ఉండాలి అని ఒకే ఒక కారణంతో మన డిజిటల్ మహిళా సంఘం ఫౌండర్ డాక్టర్ అశ్లేష మేడం గారు ఈ డిజిటల్ మహిళా కమ్యూనిటీని స్థాపించారండి. మేడం చాలా గొప్ప ప్లాట్ఫామ్ ని స్థాపించారు. దాని వల్ల ఎన్నో వేల మంది మహిళలు ఆర్థికంగా చాలా స్వేచ్ఛని కోరుకుంటున్నారు. సో మీరందరూ ఆదరించి మమ్మల్ని ఇలా డిజిటల్ మహిళా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరినీ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము ఆన్లైన్ ద్వారా సోషల్ మీడియాలో ప్రోడక్ట్స్ ని ఎలా ఎక్స్పోజ్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ ని ఎలా సేల్ చేసుకోవచ్చు అనేది నేర్పిస్తామండి. డిజిటల్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి అనేది కూడా నేర్పిస్తాము. ఆ డిజిటల్ స్కిల్స్ యూజ్ చేసుకొని మీరు హ్యాపీగా ఇంట్లో ఉంటూనే బిజినెస్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మీరు కోచెస్ అవుతారా, లేకపోతే బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అవుతారా, లేకపోతే మీరు టీచర్సా, మీ ఇష్టం. మీలో ఏ కళ ఉందో దాన్ని వెలికి తీసి దాన్ని ఇంప్రూవ్ చేసి మీరు దాని ద్వారా మీరు సంపాదించుకోగలిగే కెపాసిటీని ఈ డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.